ఇక సంక్రాంతికి సొంత ఊళ్ళకు వెళ్లే వారితో రోడ్డు మొత్తం రద్దీగా మారింది. ఒక్కసారిగా అందరూ వాహనాల్లో వెళ్లేసరికి ట్రాఫిక్ జామ్ పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం విశాఖపట్నంలో సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుందాం. మా ప్రతినిధి విక్రమ్ మనకు అప్డేట్స్ అందిస్తారు. విక్రమ్, విశాఖలో ప్రయాణికుల రద్దీతో కాంప్లెక్స్ అదేవిధంగా రైల్వే స్టేషన్ అన్ని కిక్కిరిసిపోతూ ఉన్నాయి. ఏదైతే సంక్రాంతి పండుగకు సంబంధించి ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు పెద్ద ఎత్తున విశాఖపట్నంలో ఉన్నటువంటి ద్వారకా బస్ కాంప్లెక్స్ చేరుకున్నారు. ప్రస్తుతం మనం విజువల్ చూడవచ్చు. ఇక్కడ ద్వారకా కాంప్లెక్స్ వద్ద సుదీర్ఘంగా ప్రజలు బస్సుల కోసం బారులు తీరి ఉన్నారు. విశాఖపట్నం నుంచి ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలకు అదేవిధంగా విజయవాడ, హైదరాబాద్, అదేవిధంగా బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు పెద్ద ఎత్తున అక్కడ చేరుకుంటున్నారు. పండుగ సెలవులు అనేవి ప్రకటించిన నేపథ్యం, మరోవైపు పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా తమ సొంత ఊళ్ళకు అదేవిధంగా పండుగను జరుపుకునేందుకు సంబంధించి ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు. దీనికి సంబంధించి కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆర్టీసీ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదైతే విశాఖపట్నం నుంచి దాదాపు 1500 ప్రత్యేక బస్సులను ఇటు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా మరికొన్ని ప్రాంతాలకు కూడా నడపడానికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ 1500 బస్సులు కూడా స్పెషల్ బస్సులుగా ప్రకటించినప్పటికీ కూడా వీటిలో సాధారణమైనటువంటి ఛార్జీలను వసూలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇటువంటి అదనపు ఛార్జీలు ఉండవని ముందస్తుగానే ప్రకటన చేయడం జరిగింది. అంతేకాకుండా ఆర్టీసీ కూడా ఏదైతే ఈ సంక్రాంతి రద్దీని క్యాష్ చేసుకోవడానికి సంబంధించి ముందస్తుగా పెద్ద ఎత్తున ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. వివిధ ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నప్పటికీ రాత్రి పగలు వీటిని రష్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని చెప్పి భావించారు. అంతే దీనికి సంబంధించి 24 గంటలు షిఫ్టులు అధికారులు ఉండేలాగా ప్లాన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం ఆర్ఎం ఇక్కడ మనతో పాటు ఉన్నారు. నాయుడు గారు, ఆయనతో మాట్లాడు. సార్, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? రష్ క్లియరెన్స్ సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. ఈ సంక్రాంతి వచ్చేసరికి ఉత్తరాంధ్రలో ముఖ్య పండగ. దాంట్లో ఉత్తరాంధ్రలో ముఖ్య కోడలైన విశాఖపట్నం DBS కాంప్లెక్స్ ప్రధానంగా ఇక్కడ నుండి ఎక్కువ ట్రాఫిక్ ఉంటూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఇదే ఉంటుంది. లాస్ట్ ఇయర్ అయితే 1100 బస్సుల వరకు తిప్పాము. ఈ సంవత్సరం అయితే 1600 వరకు ప్లాన్ చేసామండి. ఇది ముఖ్యంగా లాస్ట్ ఇయర్కి ఇప్పుడే శ్రీశక్తి పథకం అమల్లో ఉంది కాబట్టి శ్రీశక్తి పథకం 5 రకాలైన బస్సులు కూడా ఇది శ్రీశక్తి పథకం ఇందులో అవలంబిస్తాం కాబట్టి ఎక్కువ ట్రాఫిక్, ఎక్కువ మూవ్మెంట్ ఉంది. ఈ రోజు ఆల్రెడీ 150 బస్సులు అయితే ఆల్రెడీ రన్ చేసాము. లాస్ట్ 3 days నుండి కూడా హైదరాబాద్ లాంగ్ డిస్టెన్స్ ఆల్రెడీ ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది. విజయవాడ నుండి కూడా 20 బస్సులు 30 బస్సుల దాకా వేళ కూడా బాగా హెవీ రష్ ఉంది. ఇవాళ పొద్దున్న నుండి కూడా హెవీ ట్రాఫిక్ ఉందండి. ఇక్కడికే ట్రైన్స్ నుండి కానీ ఇక్కడ నుండే ఉత్తరాంధ్రకు దిగిది శ్రీకాకుళము, విజయనగరము, పాలకొండ ఈ రకంగా అన్ని రూట్లకు కూడా మేము బస్సులు వేయడం జరిగింది. దీనికైతే సాధారణ ఛార్జీ మేము వసూలు చేద్దాం. ఈ DBS కాంప్లెక్స్ లో 24 hours ట్రైన్స్ వస్తాయి కాబట్టి 24 hours కూడా ఆఫీసర్లు అందరినీ కూడా డిప్లాయ్ చేశామండి. రేపు సండే ఇంకా రష్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? తప్పనిసరి ఇంకా రష్ వేళ అయితే హెవీగా ఉంది. రేపు కూడా ఇంకా ఎక్కువ రష్ ఉంది. దీని తగ్గట్టుగా కూడా బస్సులన్నీ కూడా ఇక్కడ DBS కాంప్లెక్స్ జామ్ అవుతుంది కాబట్టి రోడ్డు మీద ఆల్రెడీ 10 స్పేర్లు పెట్టుకున్నాము, స్పేర్ బస్సెస్. ఇమీడియట్ ట్రాఫిక్ ఒకేసారి స్పట్ ట్రైన్ గా వచ్చినా ఏమొచ్చినా సరే ఒకేసారి స్పట్ వచ్చినప్పుడు ఆ బస్సులన్నీ రిలీజ్ చేసేలాగా ఇటువంటి ఇబ్బంది. ప్రయాణికులు ఒకటే విజ్ఞప్తి మాకందరికి ఏంటంటే, ఒకే బస్సు వచ్చింది కదా అని అందరూ ఒకే బస్సు ఎక్కకుండా డిఫరెంట్ బస్సులు ఉన్నాయి, ఆ డెస్టినేషన్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా సమయం పాటించి క్యూ రైలింగ్ పాటించి జాగ్రత్తగా వెళ్ళినట్టయితే పిల్లలు అందరితో వస్తుంటారు కదా, చిన్నపిల్లలు కూడా ఉంటారు, వాళ్ళందరూ రష్ లో ఉంటారు కాబట్టి బస్సులకు అడ్డంగా రాకుండా ఇన్ గేట్ లో ఉన్నప్పుడు అడ్డంగా లేకుండా వాళ్ళు కూడా క్లియర్ గా ఉన్నట్టయితే బస్సులు స్పీడ్ గా తిరిగి ఫ్రీగా క్లియరెన్స్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని సమయం పాటించి అందరూ ఒక బస్సులో లేకుండా స్టాగర్ చేయాలని విజ్ఞప్తండి. ఈ కాంప్లెక్స్ వద్ద మనం ప్రస్తుతం ఈ పరిస్థితులను చూస్తున్నాం. అంతేకాకుండా ఈ విశాఖపట్నం నుంచి ఇక్కడ ఏవైతే విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున రష్ నెలకొంది. ఇక్కడ మనం చూడవచ్చు ప్రయాణికులంతా కూడా పెద్ద ఎత్తున వెయిటింగ్ లో అందులో ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు అటు రిజర్వేషన్ కౌంటర్ల దగ్గర కూడా ఒకే రకమైనటువంటి రద్దీ నెలకొంది. ఈ పరిస్థితులన్నీ కూడా సంక్రాంతి నేపథ్యంలో ఈ రష్ ఎప్పటికప్పుడు క్లియర్ చేయడానికి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. థ్యాంక్ యూ విక్రమ్.